మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాజయ్యకు స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు కేసీఆర్ అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. ఇక తాటికొండ రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి గులాబీ బాస్ కేసీఆర్ తో రాజయ్య భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్యకు కీలక బాధ్యతలు అయితే అప్పగించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు. మాధవి, వరంగల్ రాజకీయాల్లో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి కూతురు కడెం కావ్యకి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఆమెకు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం ఆమె పార్టీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో స్టేషన్ కన్పూర్ లో కడెం శ్రీహరికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆయన మొదట్లో బీఆర్ఎస్ నుంచి ఆయన టికెట్ ఆశించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ రాలేదు. ఆ తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన కడెం రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. అటు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో కూడా ఆయన కలిశారు. ఈ నేపథ్యంలో కడెం శ్రీహరి అన్యోన్యంగా కాంగ్రెస్ లోకి రావటం, ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్ కి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రాజయ్యకి ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరిగినా కూడా అక్కడ సుధీర్ కుమార్ అనే సీనియర్ కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజయ్య నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆయనకు కేసీఆర్ అష్యూరెన్స్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించారు. స్టేషన్ గన్పూర్ కు సంబంధించి ఆయన ఇప్పుడు రాబోతున్న ఈ లోక్సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఉండి ప్రచారం చేయాలని, అట్లాగే నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా చూసుకోవాలని చెప్పి రాజయ్యకి కేసీఆర్ ఆదేశాలు ఆయనకు చెప్పినట్టుగా సమాచారం ఉంది. రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లోకి రావడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆయన అనుచరులు తిరిగి మళ్ళీ వస్తారా రారా అనేది క్లారిటీ లేదు. కానీ రాజయ్య మాత్రం అయితే నిన్న కేసీఆర్ గెలిచారు. ఆయనకి స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జిగా కేసీఆర్ ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వాసు.